నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వేలేరుపాడు మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు సమీక్షా సమావేశాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిర్వహించడం జరిగింది. ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాలలో వరద వస్తే మనం ఎలా వారికి రక్షణ కల్పించాలి, వారిని ఎలా పునరావాసం కల్పించాలి, వారికి ఆరోగ్యపరంగా చర్యలు ఎలా తీసుకోవాలి, అవసరాలకు మెటీరియల్ సమకూర్పు మొదలగు విషయాలపై సంబంధిత అధికారులతో చర్చ జరిపి ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ పద్దయ్య, సంబంధిత అధికారులు, జనసేన మండల ప్రెసిడెంట్ ఆదినారాయణ, టీడీపీ మండల ప్రెసిడెంట్ అశోక్, జనసేన పార్టీ కుక్కునూరు ప్రెసిడెంట్ యుగంధర్, మండల ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు పాల్గొన్నారు. ఎమర్జెన్సీని బట్టి మనం వాటిని కూడా మనం అందుబాటులోకి మన పొజిషన్లోకి తీసుకుంటాం సార్. అట్లాగనే బోర్డ్స్ కూడా అంటే బోర్డ్స్ కూడా మనం అవైలబుల్గా పెట్టుకున్నాం సార్. 14 బోర్డ్స్, మొత్తం 3 ఇంజిన్ బోర్డ్స్ 3 సార్, కంట్రీ బోర్డ్స్ 11. ఈ 14 బోర్డ్స్ కూడా అంటే వాళ్ళ డేటా, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్ అవన్నీ కూడా మనం కంట్రోల్లో పెట్టుకున్నాం సార్. మనకి డైలీకి మనకి ఎమర్జెన్సీని బట్టి వాళ్ళని కూడా మనం పొజిషన్లోకి తీసుకుంటాం సార్. లాంచెస్ మన దగ్గర ఏం లేదు సార్, అక్కడ కుక్కునూరులో ఉన్నాయి. శాటిలైట్ ఫోన్స్ కూడా మనకి అంటే శాటిలైట్ ఫోన్స్ మాకు ఇండియన్ బోర్డ్స్ 3 సార్, కంట్రీ బోర్డ్స్ 11. కంట్రీ బోర్డ్స్ మరి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కంట్రీ బోర్డ్స్ అంటే ఇంజిన్ ఉంటుంది సార్, అంటే మా మనసుతో ఏదైతే అంటే మామూలుగా దూరం లేకుండా ఒక పక్కన ఇంజిన్ ఉంటుంది. బట్టి ఏసీ వాటికి మనం కంట్రీ బోర్డు కింద లెక్క. బోర్డ్స్ అంటే ఏసీ బోర్డ్స్ ఉంటాయి కదా పెద్ద ఇంజిన్ బోర్డ్స్ అంటే పెద్ద ఏసీ బోర్డ్స్ ఇంజిన్ అంటే వాటికి ఇంజిన్ ఉంటుంది సార్. కానీ అతను అవసరమైతే మనం అంటే 10 దగ్గర అవైలబిలిటీ ఇస్తారు. బయట నుండి అయితే అవి సరిపోయే వరకు ఉంటే మన మిత్రులు సలహాలు సూచనలు ఇస్తుంది. దాని ప్రకారం మేము పోలవరంలో కూడా ఇంకా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అవి కూడా తెప్పిస్తాం. అవి కూడా మేము రిస్టోర్ చేసి పెట్టుకుంటాం. చాలా ఇబ్బంది చేస్తారు. 2-3 విలేజ్ బోర్డు ఇస్తున్నారు, చిన్న బోర్డు. వాళ్ళకి ఏంటంటే ఏదైనా జ్వరం వచ్చినా లెగలేని మనిషి ఉన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. లాస్ట్ ఇయర్ 2023 పేకూరులో 2022 చాలా ఇబ్బంది పడ్డారు. పేకూరు కంప్లీట్ కవర్ అయిపోతుంది. అట్లాంటి వాళ్ళు 2-3 నెలలకు దారి ఉండదు. లాస్ట్ ఇయర్ అయితే 2 months లేదండి, వాళ్ళకి బోర్డు లేదు, చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి కంపల్సరీ ప్రతి విలేజ్కి ఒక ఇండియన్ బోర్డు ఏర్పాటు చేయండి, చిన్నదైనా పెద్దదైనా. అది ఎందుకంటే రిమోట్లో ఉన్నాయా, ప్రతి విలేజ్ బోర్డు ఉండాలి. ఈ ఎవడు ఊరు ఆడే కానీ ఇప్పుడు చేపల కోసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తిరగాలి కదా. కాబట్టి ఫిషరీస్ ఉన్నారా, ఫిషరీస్ వచ్చారు కదా.